హాయ్ ఫ్రెండ్స్, నువ్వు వేటబిడ్డ ఫ్రెండ్స్. చూడండి, ఇంజిన్ ఏంటంటే మన గోవాలో ఇంజిన్ ఏంటి, ఇంజిన్ ద్వారా మనకైతే అక్కడ ఓడీలు అయితే లాగుతాయి. ఇంజిన్తో మొత్తం మీకు చూపిస్తాను చూడండి. ఈ ఓడీలు అయితే మొత్తం ఈ ఇంజిన్తోనే లాగుతారు అనమాట. ఒక్కొక్క 2 ఓడీలకి 3 ఓడీలకి ఒక ఇంజిన్ పెట్టుకుంటారు. చూసారు కదా, మన ఇల్లు అయితే సముద్రంతో ఉంది. మన రూము చాలా దగ్గరలో ఉంటుంది సముద్రంకి. మనకి చాలా ఎక్కువ ఇక్కడ. అస్సలేం బాగుండదు ఫ్రెండ్స్. దోమలు చాలా ఎక్కువ ఉంటాయి. మొత్తం అన్నీ ఇక్కడే చేసుకుంటాం. మొత్తం భోజనాలు మొత్తం అన్ని రకాలుగా మనకి బయట పారేయడం వల్ల దానివల్ల దోమలు అన్నీ వస్తాయి. మా రూమ్కి చూపిస్తాను చూడండి. ఇది మేము వేటాడే వాళ్ళ చూస్తున్నారు కదా, ఈ మా రూమ్. ఇది మా రూమ్కి వెళ్ళిన తర్వాత మొత్తం మీకు చూపిస్తాను చూడండి. మీరు చూడవచ్చు, వీడియోలు కూడా మీకు దోమలు కనిపిస్తుంది చూడవచ్చు మీకు క్లారిటీగా. చూస్తారు కదా రూమ్ ఎలాగుందో. అయితే నేను చాలా ఎక్స్పెక్ట్ చేసాం వచ్చేటప్పుడు రూమ్ చాలా బాగుంటుందని. కానీ ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది రూమ్ ఏ విధంగా చూడండి. చూసారు కదా, 3 ఫ్యాన్లు పెట్టుంటారు ఇలాగా గోడకి. ఆ గోడకు పెట్టి ఏంటంటే ఒక రాయిలతో ఇల్లు కట్టి ఒక చిన్న షట్టర్ వేసి అక్కడ చూడండి మొత్తం దీనిలోనే ఉంటాయి సామాన్లు, మొత్తం ఇంజిన్స్ మొత్తం దీనిలోనే ఉంటాయి. 2 రూమ్లు ఉన్నాయి. ఆ రూమ్ కూడా మీకు చూపిస్తాను చూడండి. ఈ బట్టలు మొత్తం ఎవరి బట్టలు అక్కడ పడేసి బ్యాగులను పడేసి అక్కడ పడేయడం వల్ల ఏంటంటే తడి బట్టలు పడేయడం వల్ల అయితే చూడండి ఎలాగుంది రూము. చూసారు కదా, మొత్తం కాయగూరలు, గ్యాస్ మొత్తం అన్ని ఇందులో ఉంటాయి. దోమలు అయితే చాలా బీభత్సంగా ఉంటాయి. నైట్ అయితే ఎవరికి కూడా నిద్ర రాదు సరిగ్గా. మనకి నైట్ 8 గంటలు పడుకోవాలనేసి అంటారు, కానీ మనము 4 అవర్స్ కలిసి పడుకోవడం చాలా కష్టం. చూసారు కదా, రొయ్యలు కూడా రెడీ చేసాం. దాంతోపాటు మనకి చేపలు చారు అయితే రెడీ అవుతుంది. మొత్తం ఎక్కడే అనమాట. చూసారు కదా, మొత్తం ఎక్కడే. రెండో రూమ్ ఫ్రెండ్స్ చూడండి, రెండో రూమ్లు కూడా ఎలాగో ఉంటుంది. మనకి ఏమాత్రం తేడా ఉండదు. చాలా దీనికి ఉంటుంది. కొందరైతే ఇక్కడ ఉండడానికి కష్టపడతారు. ఎందుకంటే కష్టపడతారంటే ఇక్కడ ఉండడానికి అసలు అవ్వదు, బాధపడతారు అనమాట. చూస్తున్నారు కదా, మొత్తం ఇక్కడే ఒక ఆవుల సాల్లాగా ఉంటుంది. మనం అందులో అడ్జస్ట్ చేసుకుని ఉండాలి. చూస్తున్నారు కదా, దోమలు అయితే చాలా బీభత్సంగా ఉంటుంది. కానీ ఈ వీడియోస్ కొందరు చదువుకున్న అబ్బాయిలు చూస్తే నాకు తెలిసి మారుతారనేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇలా వీడియో చూసిన తర్వాత మీరు జీవితంలో బాగా చదువుకోవాలనేసి మంచి ఉన్న ప్లేస్లో ఉండాలనేసి నా ఆశ అనమాట. అందుకే కొన్ని వీడియోస్లు పెడుతుంటాను చూడండి. మా పరిస్థితి ఇలా ఉంటుంది. మత్స్యకారులు అయిన తర్వాత మనకు అన్ని కష్టాలే. దయచేసి చదువుకునే విద్యార్థులందరూ బాగా చదువుకొని లైఫ్లో